లెట్స్ వెల్కమ్ అవర్ మెంటర్స్. అందరూ వచ్చేసారు, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. జ్ఞాని భాస్కర్. ఈసారి భాస్కర్ ని టార్చర్ చేయడానికి జ్ఞాని ఒక కొత్త ప్లాన్ వేశాడు. 10,000 పెళ్లి చేయడానికి జ్ఞాని పడిన టెన్షన్ ఏంటి, దానికోసం భాస్కర్కి వచ్చిన తిప్పలేంటి మనకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్ ఆన్ స్టేజ్. అరే మీ ఇద్దరిని పెట్టుకుని ఎంట్రీగా పూలేనికిరా, పూలేయర్రా. గోవిందా 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 అప్పుడే గోవిందా గోవిందా. నువ్వు ఇంత ముందు ఏం చేస్తోందిరా? శివాల మీద పూజలు చల్లుతానా. నువ్వేం చేస్తోందిరా? మనం శివాల మీద పేలాలు చల్లేటోళ్ళం. ఈ భాస్కర్ గానికి టీంలో ఎవరిని పెట్టాలో తెలియదు, ఎవరిని పెట్టదో తెలియదు. అసలు వీనికి టీం లీడర్ అనవసరంగా ఇచ్చారు, నాకు అర్థం కాదు. పొరి ఇంతకీ నా పేరేంది చెప్పాలి కదా మీకు. నా పేరు గింజ. మాస్టర్, ఇంతకీ నేను చేసే వర్క్ ఏంటంటే, నేను పెళ్లిళ్ళు చేస్తున్నా. బేసిక్ గా ఇప్పటి వరకు నేను 9,999 పెళ్లిళ్ళు చేసిన. 10,000 పెళ్లి ఒక్కటి చేసింది అనుకో, నన్ను గిన్నిస్ రికార్డులు బుక్లు ఎక్కిసేస్తాను చెప్పిన. సో బెస్ట్ పెళ్లిల బ్రోకర్ అవార్డు. నువ్వు నోరు మీద చెమ్ము మహమ్మద్. బేసిక్ గా నేను ఫస్ట్ పెళ్లి ఎవరికి చేసిన తెలుసా? జానీ మాస్టర్ కే చేసిన. మధ్యలో అమర్దీప్ కి చాలా పెళ్లి కాదు, చాలా నిజాలు బయటకు వచ్చింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఒక్క నిమిషం. హలో అప్పా, ఓ తూరు ఇంటికి వచ్చి పో అప్పా. ఎందుకు సార్? ఎందుకు? ఏదో పెళ్లి సంబంధం ఉందని చెప్పు ఉండవు కదా, దాని గురించి మాట్లాడదాం. ఓకే, 10,000 పెళ్లి ఫిక్స్ అయిపోయింది, రెడీ. మొత్తం పెళ్లి ఖర్చు అంటే నాది మామూలు ఉండదు చూడండి ఇప్పుడు. హాయ్ సార్, హాయ్. ఏమప్పా పెళ్లిలో బ్రోకరు? మొన్న ఏదో పెళ్లి సంబంధం ఉందని చెప్పు ఉండవుగా. అవును సార్, అవును. పిల్లకాయని పట్టుకొచ్చాయప్ప, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేసి పుడుద్దాం. అట్లా సార్ డైరెక్ట్ పెళ్లి అంటారు ఏంటి సార్ మీరు? నాకు అర్థం కాదు, ఫోటో కూడా చూడలేరు. 10,000 పెళ్లి చేసి ఉండవప్ప, ఆ మాత్రం నమ్మకం ఉండాలి నీ మీద. అమ్మా, 10,000 పెళ్లిళ్ళు చేసినామని ఫోటో చూడకుండా కూడా ఒప్పుకుంటుండు. నీ ఫోటో కూడా చూపే కూడా పెళ్లి చేసినందుకు వదిలేయాలని నన్ను కొడతా అంటుంది. చేతులు ఏమైనా సార్ నీకు? అదొక పెద్ద కథ అప్పా. నేను చిన్నగా చెప్తాలే అప్పా. మేడం, మీరు అదే కదా పుష్ప సినిమాల పేరు? దామిని కాదురా. మీరు అదే కదా దాక్షాయిని? కాదు, యాపలు కొరుకుతావా? ఆఫర్ ఇచ్చేస్తుంది, ఇదే కొరుకుతావా? చిన్న సెకండ్లో నీలో ఈ మెడకాయ మీద తలకాయ లేకుండా ఏ పొద్దున ఉన్నావా? లేదు మేడం, లేదు. ఇట్లాంటి పంచులేస్తే ఈ పొద్దు ఉండాల్సి వస్తుంది. సారీ మేడం, సారీ. ఇంతకు ఎందుకు పిలిచిన అంటే, ఈయన చేతులు ఏమో. ఆ 2 చేతులు నేనే నరికినా. ఎందుకు నరికారు మేడం? ఓ పొద్దు నా మీద చెయ్యేసి ఉండాలని చూసినాడు, అందుకే నరికినా. బుద్ధుందా సార్ నీకు? లేడీస్ మీద ఎవరైనా చేయేశారు అట్లా? అది నా పిల్లవప్ప, ఫస్ట్ నైట్ రోజు చేసి ఉండా. చేయి నరికిందా? వాళ్ళిద్దరు ఎవరు? అలా పిల్లకాయలే. పిల్లకాయల చేయేస్తే చేయి నరికిన పిల్లలు అంటే వాడే ఉద్దేశంతో అన్నాడు. ఈయన మీ అబ్బాయా? నువ్వు ఎవరి మీద చేసినవరా? నీ చేయలేదు. ఇది మా నాయన పోలిక, ఇది మా అమ్మ పోలిక, 2 మా అమ్మ నాన్న పోలికప్ప. సరిపోయారు ఇద్దరు. ఇంకా వీనికి ఉప్పన పోలిక రాలే ఇంకా. ఈమె నా ముద్దుల బిడ్డ. నమ్మవా? నాకు కూడా ఒక ముద్దియరా? మూతి చెక్కుతా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అబ్బే, ఈ పెళ్లిలో గిట్ల ఏమన్నా తేడా రావాలో? ఒక్క నిమిషం. అమర్ది పెళ్లి కోసం రాను. తేడా రాడంట. ఓకే, ఓకే మేడం, పెళ్లి మాత్రం మంచి రిలాక్స్ చేస్తా. ఓకేనా? పెళ్లి ఈ రోజైనా పెళ్లి కొడుకుని తీసుకొని రా పో. పెళ్లి కొడుకు ఒక్క నిమిషం ముందండి ఫోన్ చేసేస్తా, వచ్చేసాడు.
మాస్టర్ ఫోన్ కలిస్తలేదు మాస్టర్ వింది వీళ్ళేమో నరికేసేటట్టున్నారు. పొలిమేరలో నరికేసినట్టు చూడు. మేడం అది ఒక చిన్న మేడం నువ్వు కత్తి లేప కాదు, ఫస్ట్ మీరు లోపలికి పోయి పెళ్లి అరేంజ్మెంట్స్ చేయండి, నేను పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చేసా అంతే. సరే వీని ఏడున్నాడో వీని దొల్లాడుకోసా ఫస్ట్ నేను. ఏ కేతమ్మా గ్యాప్ ఇచ్చినావు ఎందుకు? అరే నేనేడిచ్చినరా ఎన్ని ఫోన్లు చేసినా నువ్వే ఎత్తవురా. నువ్వే ఇచ్చాగా. దండం పెడతా పో మెల్లగా. என்ன பண்றீங்க తమిళ எல்லாருக்கும் வணக்கம் சாரா. చెప్పడం మర్చిపోయినా, ఇది నా పెళ్ళం. ఇది ఆడదోమైనా ఆడోళ్ళైనా చూస్తే చాలా చిరాకు నేను ఎవరితో మాట్లాడితే. శోభక్క, ఓ శోభక్క, ఎవరు బోడక్క? మా ఇంట్లో చక్కెర అయిపోయింది, చక్కెర కావాలి. ఎప్పుడు చూడు ఇంట్లో చక్కెర అయిపోయింది, చక్కెర కావాలంటది. నూనె అయిపోయింది, నూనె కావాలంటది. ఎప్పుడైనా మొగుడు లేకపోతే మొగుడు కావాలని అన్న అయితే అడగదు. తీసుకో ఈ చక్కెర పో. ఏళ్ళు చూపివా? ఏళ్ళు ఎందుకే? ఏళ్ళు నరికినవేంది? ఏం చేసినావు? ఇది నేను చక్కెర ఇచ్చిన. చక్కెర ఇయ్యడం కాదు, నీ ఏళ్ళతో ముట్టినావు. ఆ ఏళ్ళు ఉండద్దు, ఆ ఏళ్ళు ఉండద్దు. అమ్మ బాబాయ్ నేను ముట్టలే, నిజంగా అది ఏళ్ళు తాకింది బై మిస్టేక్ లా. ఆ నిన్ను ముట్టిన కొరికిన చేసిన ఏం చేసినా నేనే చెయ్యాలి. ఓకే పోయి పోయి దీన్ని ఎట్లా చేసుకున్నానేమో ఏళ్ళు. ఒక్క నిమిషం వాటర్ పోస్తా. ఏళ్ళు వచ్చింది. నీళ్ళు పోస్తే చెట్టే వచ్చింది. ఏళ్ళు రాదా? ఏళ్ళు రాదా? పత్తి అరే పత్తి అరే. అరే గింజ, అరే పత్తి గింజ, పత్తి గింజ. అరే అరే ఆపు ఫస్ట్. ఏమైంది ఇట్లా వచ్చినావు? నాకు ప్రాబ్లం వచ్చింది. ఏంటిది? అంటే ఇప్పుడు నేను 10,000 పెళ్లి చేస్తున్నా కదా, ఆ పెళ్లి కొడుకు సడన్ గా ఫోన్ కలిసలేదు, వాడు ఎడిగిపోయినా దొరకలేడు. అది దొరికిందని చెప్పేసాను ఇంట్లో. అది కాదురా, వాళ్ళ ఇంట్లో చాలా సెన్సిటివ్ ఫ్యామిలీ పాపం. ఈ చిన్న చిన్న దానికి ఏడుస్తాయేమరా? ఏముంది, ఎవరినో ఒక బకరాన్ని పట్టుకొని పీటల మీద కూర్చోబెట్టి చేసేసే పెళ్లి. ఏ నన్ను చూస్తాం బే. ఇప్పటికిప్పుడు బక్రా అంటే మమ్మ నువ్వే. నేను బకరా అయింది బే తోపుని. అరే నువ్వు బక్రా అని ఎంతమందితో చెప్పాలి? ఎవరు చెప్పారు బకరా అంటే? ఎవరు ఒప్పుకోరు. మేడం వీడు బక్రానా కదా? బక్రానే. మాస్టర్ ఇటు బక్రానా కదా? 100% బక్రాలకే లీడర్. ఈడు బక్రానా కదా? ఈడు బక్రానా కదా? బక్కరా బక్కరా బక్కరా. స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. రే నేను ఏదైనా పార్టీ పెట్టిన జేజేలు కొట్టినట్టు కొడుతురు బకరా బకరా అని. పెళ్లి చేసుకో ప్లీజ్. మేనేజర్కి పెద్ద విషయం కాదు. నా పెళ్ళని చేస్తే ఏమేమో నరుకుతుంది, అది బాధ. పెళ్లి కానియండి రా నాయన, నేను జస్ట్ అంతే కదా మాటి. కానీ నన్ను గుర్తుపడితే ఎట్లా వాళ్ళు? నేను ఇంకోటి కూడా ప్లాన్ చేసిన, నువ్వు వెయిట్ చేయడా. ఏమేం ప్లాన్ చేస్తున్నారు నా బతుకుతోనే? రే భలే ఉన్నావు భాస్కర్. సూపర్. ఓలన్నా గుర్తుపడతారా? ఎవ్వరు గుర్తుపడతారు? మాస్టర్ ఈడోడు తెలీదు. బక్రా మీ మామ. హే హాయ్ మామ. ఏమరా సెకండ్ ఇస్తలేడు? ఆయన చేతులు లేవురా. అయితే హ్యాండ్ ఈయనకి ఏమైంది? అది చేతులు లేనివాడు సెకండ్ ఎట్లా ఇస్తాడు రా? బేబీ ఫ్యామిలీ, బేబీ ఫ్యామిలీ. మొహం మీద పూలు. పూలేందంటే మేడం వాళ్ళ తాతల నుంచి వచ్చిన అది ఏంటంటే అనవాయితీ. వీళ్ళు పెళ్ళి శోభనం అయ్యేదాకా పెళ్లి పిల్లకి ముఖం చూపెట్టరు అనమాట. మంచి సంబంధం తెచ్చినావు బోకరం బోకరం. ఏంది బ్రో అంత మాట అన్నావు? పిల్లగాన్ని పీటల మీద కూర్చోబెట్టు, మేము పెళ్లి కూతుర్ని తీసుకొచ్చా. తీసుకురండి సార్. ఓకే అప్పా. పేటలు గీటలు అంటే నేను పోతాను అక్కడ. లేట్ అయితే మా పిల్లం పిలుస్తుంది మళ్ళా. అరే జస్ట్ పీటల మీద కూర్చో, నువ్వు ఎట్లాగో నాకు కనబడు. నేను పోయి వాడిని దోలాడుకొని వస్తా. అరే నువ్వు పక్క వస్తావు కదా? 100% వస్తా. నువ్వు తాళి కట్టేలోపు వాడిని తీసుకొని వస్తా, వాడిని కూర్చోబెడదాం అంతే. జల్దీ రా. రే ముందే నా ఏళ్ళు నమ్ముకున్న చాలా పనులు ఉన్నాయి. పెళ్ళికొడుకు నువ్వే కదా? ఎందుకు? మల్లెపూలని పొడించాలి. నా ముఖం చూపియా. ఎందుకు అంటగలిసి ఉంటారా? నన్ను కలిసి ఉంటాను అబ్బే. ఎంత మంచిగా చూడు ఫోటోని. చాలు అంత కలిసి ఉన్నది.
ఎవరు రారేంద్రా, నా పిల్లం ఫోన్ చేస్తుంది. తీసుకురాండి అప్ప పెళ్లి కూతుర్నే. గింజా గింజా గింజ కాస్త ఒరే గింజా, అరే అరే వచ్చిన ఉర్రకరా పోయి నువ్వు. ఊరేనా పానం పోతుందో దొరకకపోతే. ఏం కాదు, ఇగో పిల్లి వచ్చింది గమ్మున కూర్చో. జస్ట్ అట్లా మేనేజ్ చేస్తుండు, అని దోలాడుకొని వస్తాడు సార్. జస్ట్ వాడు వస్తాడు, జస్ట్ పక్కన వస్తాడు మేనేజ్. తాళి కట్టే ఎలా ఉండదు, కట్టిపిచ్చాయి తప్ప. తాళి కట్టి తాళేంద్ర ఇట్లా నువ్వు, తాళి లేదు ఏం లేదు. అమ్మ నా పిల్లని తెలుసా, నరుకుతుంది అది. ప్లీజ్ 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 జస్ట్ తాళి కట్ట అంతే. తాళి నువ్వు ఫస్ట్ నైట్ అయ్యా వాడిని తీసుకొస్తా, వాడు చేసుకుంటాడు ఫస్ట్ నైట్. అదే తాళి కట్టుడేంద్రా. ప్లీజ్ రా, నువ్వు తాళి కట్ట అంతే. ఫస్ట్ నైట్ వాడు చేసుకుంటాడు ప్లీజ్. ఫస్ట్ నైట్ వాడు చేసుకుంటాడు ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఏమైందప్పా? ఏం కాలేదు, కొంచెం పెళ్లి కొడుకుకి కొంచెం సిగ్గైందంట. పిల్లని చూడగానే భయపడ్డాడు. ఏ ఆపో. ఆ పాప అంటే పెళ్లి కూతురికి పెళ్లి ఇస్తాను. ఆ పాప అన్నది అది అవదమ్మా. పెళ్లి కూతురు క్యాన్సల్ అని చెప్పలేదు, రాగుమన్నది ఇక్కడ. యప్ప ఆపో. ఎవరొచ్చినా రాకున్నా పర్లా, నా చిన్నప్పటి స్నేహితురాలు వచ్చిన తర్వాతే నా పెళ్లి జరగాల. చిన్నప్పుడు ఫ్రెండ్ అంటే దొరకదు, చిన్నగా అంబాడుకుంటే ఎడిపోయిందేమో పాపం. పెళ్లి క్యాన్సిల్. చిన్నప్పుడు ఫ్రెండ్ అంట, ఇది పెద్దగా అయితే అది కూడా పెద్దగా అవుతుంది. వస్తుంది ఒక నిమిషం ఆగి. సార్ పెళ్లి క్యాన్సల్. ఫ్రెండ్ రాదా? ఆ బుజ్జితల్లిని ఆల్రెడీ తీసుకొచ్చా. అమ్మ బుజ్జితల్లి రామ్మా. అన్నయ్య చెల్లమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అంటే అదే మీ పెళ్లి చేసినా కదా, అట్లనే ఇది కూడా 10,000 పెళ్లి అనమాట. అన్నయ్య ఎందుకు అనుకుతున్నాడు? చలి పెడుతుందంట. అయిపోయింది నాకు కథం. అరే ఏ నిప్పే, అది నిన్ను చూడలే. ఇంకా పూలు అడ్డం ఉన్నాయి కదా. పూలు కాదురా, అన్నికి వస్తుంది అది. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నువ్వు జస్ట్ తాళి కట్టు, తర్వాత మేనేజ్ చేసి వాడిని ఫస్ట్ నైట్ వేరే పెట్టేస్తాను. అన్నయ్య ఏం పర్లేదు, మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి నేను చేస్తా. అన్నయ్య ఏమైంది, ఎందుకు చేయాలనుకుంటున్నాయి? చలి పెడుతుంది, కేసు ఎక్కువైంది ఫ్లోర్ లో. ఏం కాదు, ఇలా కట్టేయండి. ఓడి అమ్మ, భజంత్రీలు అమ్మ బంటే అమ్మా. అన్నయ్య ఎందుకు ఎడతాండో? అవి ఏడుపు కాదు, అది ఆనంద బాష్పాలు. ఫస్ట్ టైం పెళ్ళైంది కదా. ఏంట్రా ఇది? అన్న ఏం కాదు, నేను బిందె తెత్తాగు. బిందెందుకు? ఆ నీళ్ళు తాపిస్తుందేమో నీకు. అమ్మా చెరువు నీళ్ళు కాపించి బిందె ఎందుకేందన్నయ్య? పెళ్లిలు ఆడుకోరా రింగాట. రింగ్ లేదు పెళ్లి క్యాన్సిల్. రింగు లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చెయ్యరు రాకు. అన్నయ్య నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నా ఎంగేజ్మెంట్ రింగ్, నా మొగుడు ఫస్ట్ టైం ఇచ్చిన రింగ్ ఇది. ఇగో అన్నయ్య, ఇప్పుడు నేను దాంట్లో వేస్తాను, మీరిద్దరు చేపెట్టి తీయాలి, సరేనా? ఏ పెట్టన్నయ్య. అయ్యో అన్నయ్య టెన్షన్ లా రింగ్ నాకు తొడిగిండు. రింగు నీకు కాదన్నా, అమ్మాయికి పెట్టాలి. పెట్టు రింగ్ పెట్టు. పెట్టిన పెళ్లి క్యాన్సిల్. రింగ్ పెడితే పెళ్లి. నేను పోతాను, నాకు ఇది వద్దు. ప్లీజ్ రా, నువ్వే దొరికించేటట్టు నువ్వు గమ్మునుండురా ప్లీజ్ రా. ఇక అన్నయ్య పెళ్ళి అయిపోయింది మరి. అయిపోయింది, ఇంటికి వాళ్ళాడు. వాడి రెండు చేతులు, వీడికి ఒక చెయ్యి. ఇప్పుడు తెలిస్తే నీకే. జస్ట్ బెడ్రూమ్ లో పోయి మేనేజ్ చేస్తుండే. వాడిని తీసుకొస్తాం, మన లోపల వేసేద్దాం. అటు చూడక. ఏ ఎందుకన్నా గింత సిగ్గు? పో లోపల కూర్చో. నేనేం చేయలేరా, అదే ఇరిగేదిరా అయ్యా. కథ క్లైమాక్స్ వచ్చేసేది. ఇక సిట్టి చెప్పమ్మే. ఇగో మా అన్నకి గ్లాసుల పాలు సరిపోవు, బిందెడు పాలు తీసుకో. ఈడ మనం ఎందుకు తప్పదాం? మనం అబ్బే ఆడెందుకు నిలబడండా? మనం ఒక ఆట ఆడదాం. ఉరుక్కుంటూ వచ్చి నన్ను పట్టుకో, అప్పుడు ఫస్ట్ నైట్. ఓకేనా? ఇంగిరి రేపైదండా. పెళ్లి కొడుకు ఫోటోలు అని చెప్పి నా మొగుని ఫోటోలు ఇచ్చినా, ఈ పెళ్లి ఫోటోలు వచ్చినాయి. ఓ ఓకే. అన్నయ్య గింజన్నయ్య, గింజ పగిలిపోతున్నా. అమ్మా నా పేరు చెప్పి 2 గింజలు ఎక్కువ కొట్టమ్మా. గింజలు
నీకు ఇప్పుడు ఒక నిజం చూపిస్తా. ఎనీ ప్రాబ్లం? ఎస్, పెద్ద ప్రాబ్లం. నువ్వు నన్ను పట్టుకోలేవు, నేను దొరకను, నువ్వు నన్ను పట్టుకోలేవు. నేను పట్టుకున్నా. అయిపోయింది నాకు కథం. అమ్మా చెల్లెమ్మ నిన్నింత మోసం చేస్తలేరు అనుకున్నా. చేంజ్. జానీ మాస్టర్ పాడ రెడీనా? బిందు మేడం పూలు రెడీ చేయండి. అన్న డప్పులు అన్న. అయ్యో హాయ్ సార్, నన్ను పట్టుకోలేవు. మారిపోతుడు. మొత్తం పోయినారా? అసలు ఈ పెళ్లి కొడుకు వీడు అసలు నాకు అర్థం కాదు. ఇది ఆడున్నాడు రాడు. వీడు ఇప్పుడు నాటు రిచిపులే. వీడు ఎక్కడ మనిషి ఆయుడు, మృగం ఆయుడు. ఏడికి పోయినావు 2 రోజుల నుంచి నువ్వు? నీ ఫోన్ కలవదేమ్రా? రీఛార్జ్ అయిపోయిందన్నా. రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకోవాలి కదరా. 2 days అయితే ఆఫర్ వస్తుందని. నడు బాడుకో. జానీ మాస్ ఎలా అనిపించింది? సూపర్ స్కిట్. మాస్ 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 చాతర సూపర్గా ఉన్నింది, చాలా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్కి వస్తే చాందిని చింపేశావు. నాట్ ఓన్లీ మీరొక్కరే కాదు, ఆ నలుగురు సూపర్. ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఎపిసోడ్ అంతా చాలా బాగా చేశారు చాందిని. అందరు మీ నలుగురు చాలా బాగా చేశారు. బాగుంది, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అందరూ ఎలివేట్ అవుతున్నారు. వెరీ నైస్. బాగుంది జ్ఞాని భాస్కర్. అంటే స్క్రిప్ట్ అంతా కొత్తగా ఉంది, అందరూ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. యా, వెరీ నైస్. మీలో చాలా మంది డెఫినెట్ గా ఒక రోజు సినిమా చేయబోతున్నారు, మా అందరికి సినిమా చూపిస్తారు. సూపర్ చేస్తున్నారు. జడ్జెస్ సూపర్ పర్ఫార్మ్ ద స్కిట్ ఎవరు? చాందిని. జంబలకడి పంబ సినిమా చూడని వాళ్ళంటూ ఎవ్వరుండరు. ఒక ఎవర్ గ్రీన్ హిట్ అన్నమాట. ఈ జనరేషన్ కి చాలా మందికి తెలియకపోవచ్చు. దాన్ని స్కిట్ రూపంలో మీ అందరికి చూపించడానికి ఇప్పుడు రాబోతున్నారు టీమ్ వెంకీ ఆన్ స్టేజ్. సార్ మీకు ఒక విషయం చెప్పాలండి. చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండే, చందమామ లాంటి పెళ్ళం కావాలండి. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు. ఎందుకండి? నేను అందంగా లేనా? అందంగానే ఉంటావు మరేంటి? అంటే చందమామ రాత్రి వచ్చి తెల్లారి వెళ్ళిపోద్ది కదా. అపరా యు బ్లడీ ఫూల్. అయినా నా పిచ్చి కాకపోతే ఇన్ని సంవత్సరాలు మీతో కాపురం చేశాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయితే నేనే చాలా గ్రేట్. ఎందుకు? ఇలాంటి పిచ్చిదాంతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాను కదే. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అయినా సరేనే, ఏదైనా తప్పు చేస్తే నాతో చెప్పాలి కానీ మా అమ్మ నాన్నతో ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఇప్పుడు మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి, అది పాడైపోతే అమ్మిన వాడినే కదా వెళ్ళి అడుగుతాం. అవునా? ఎందుకే మీ ఆడలకు ఎందుకింత పొగరు పంపి పడేస్తే ఇంకొకసారి. దొంగ చచ్చినోడా. అమ్మో, ఆయన విషయం ఇప్పుడు మా ఆయనతో చెప్పానంటే ఇద్దరికి గొడవ అయిపోతుంది. ఏం లేదండి. ఏంటి పక్కింటి ఏదో కెలుకుతున్నట్టున్నా? లేదండి. పని చేసుకో, తక్కువ చేస్తా బయట తోసేస్తా. ఏంటక్క ఇది? ఏం లేదమ్మా, నువ్వు ఇవేం పట్టించుకోకు, కాలేజ్కి వెళ్ళు. అన్నయ్య వదినా. ఏంట్రా? నేను కాలేజీకి వెళ్ళొస్తా. సరే జాగ్రత్త వెళ్ళిరా. ఏం పేరు? బాడుకావు. నేను అడిగింది మీ నాన్న పేరు కాదు, నీ పేరు. ఎంత ధైర్యం నీకు? అసలు నా వెనకాల ఎందుకు పడుతున్నావు? నచ్చిన దానిపై దృష్టి పెడితే ఏదైనా సాధించవచ్చని పెద్దవాళ్ళు చెప్పారు, అందుకే. మీరు అందరు ఇంతేనారా? చూస్తున్నారు, వదిలేయండి ప్లీజ్. నేను నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో, అర్థమైందా? ఏమైందమ్మా? ఆ పక్కింటి మహేష్ గారు నన్ను నేర్పిస్తున్నాడు అక్క, వెంటనే బావని పిలువు, వాని సంగతి చెప్దాం. వద్దమ్మా, బావ అసలే మంచోడు కాదు. మనమే ఆడవాళ్ళం ఎలా సర్దుకుపోవాలి. పొల్లా ఆతే క్యా కండాలా? ఏరా మీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు, వాళ్ళకే వదినలు లేరు, వాళ్ళ కోసం ఇదంతా.
ఎవరా శ్రీకాంత్ అన్నా నీకు ఢిల్లీలో సీట్ వచ్చిందంటగా? అవునన్నా. సరే బాగా వెళ్ళి చదువుకోరా. సరేనా బాయ్ బాయ్ మంచిగా చదువుకో. బాయ్. ఏమయ్యా మీ కొడుకు సీట్ వచ్చింది, మరి పార్టీ ఏమి ఇవ్వా? చిల్లవుదాం పద వెంకీ. ఓకే, పద చిల్లవుదాం. దీపిక నాకు ఒక హెల్ప్ చేయవా? చెప్పు, ఏ హెల్ప్ కావాలి? నువ్వు మొన్న మనాలి దగ్గరికి ఒకరి కోసం వెళ్ళావు కదా, అవును. వాళ్ళు మారడానికి ఒక మందు తీసుకొచ్చావు కదా. అవును, తీసుకొచ్చా. అలాంటి మందే నాకు కూడా కావాలి. ఆ మందు చాలా డేంజరస్. ఆ మందు తాగితే ఆడవాళ్ళు మగాడు ఆడవాళ్ళుగా చేంజ్ అయిపోతారు. పర్లేదు, అయినా నాకు అలాంటిదే కావాలి. ఓకే, ఆడవాళ్ళు కష్టాలు తీరాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. తీసుకెళ్ళు. ఇప్పుడు ఇది వెళ్ళి వాటర్ ట్యాంక్ లో కలిపేద్దాం. ఓకే, వచ్చే. ది నెక్స్ట్ డే. అవ్వా వసే, అమర్దీప్ చూడే మోగోడాయండి ఎలాంటి బట్టలు వేసుకున్నాడు. చిచ్చి, ఏదో తేడాగా ఉందేంటి? ఈ కాలంలో మొగాళ్ళు ఏంటి బరి తెగించిపోయారు. మన మగజాత పరువు తీస్తున్నాడు. అలాంటి బట్టలు వేసుకోవడానికి. పైగా చూడవే, అమ్మాయిల పక్కన కూర్చున్నాడు. నీ జుమ్కా ఏమైంది? రాత్రి మావిడ ఫుల్ గా తాగొచ్చి మందులో స్టఫ్ గా ఆమ్లెట్ ఏమంటే కొంచెం లేట్ గా తీసుకొచ్చానే, అంతే కుక్కను కొట్టినట్టు కొట్టింది. అప్పుడు ఎక్కడికో ఎగిరిపోయినట్టుంది. ఏమే చేస్తున్నావే? ముగ్గేస్తున్నానండి. మరి కాఫీ ఎవడు తీసుకొస్తాడే? తీసుకొస్తా. ఈ మగాళ్ళ కష్టాలు ఇంకా చీరవా.